మల్కాజ్గిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త రివాల్వర్తో కాల్పులు జరిపి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని నిషారాణిగా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం భర్త అరుణ్ కుటుంబ కలహాలు, అనుమానాల కారణంగా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అరుణ్ గతంలో అక్రమంగా రివాల్వర్ కలిగి ఉండగా అంబర్పేట్ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. ఆ కేసులో కొంతకాలం జైలు శిక్ష అనుభవించిన అనంతరం ఇటీవల బెయిల్పై బయటకు వచ్చినట్టు తెలిసింది. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అరుణ్ ఆమె సొంత చెల్లెలైన నిషారాన్ని 5 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ రోజు మార్నింగ్ 5:30, 6 o'clock లో మాకు డైరెక్ట్ కాల్ వచ్చేసింది. అందులో మారుతి నగర్ లో ఒక ఫైర్ అయిపోయి ఒక లేడీ చనిపోయిందని చెప్పగానే ఇమ్మీడియట్ మా పెట్రోల్ కారు రీచ్ అయింది. అది కన్ఫర్మ్ చేసుకోగానే ఇన్ఫార్మ్ చేసేస్తే ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇమీడియట్ గా రీచ్ అయ్యాడు. అతను స్పాట్ చూసిన తర్వాత సీనియర్ ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మీన్వైల్ నేను మా డీసీపీ మల్కాగిరి శ్రీధర్ సార్ అందరు కూడా మారుతి నగర్ సీన్ ఆఫ్ ఈవెంట్స్ కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తే అక్కడ ఫైరింగ్ అయింది. అక్కడ 3 రౌండ్ల ఎంటీ కార్ట్రిడ్జ్ పడిపోయినాయి. పూల్ ఆఫ్ బ్లడ్ లో ఉన్నది అమ్మాయి, హెడ్ ఇంజరీ అయి ఉన్నది. తెలుసుకుని భర్త అక్కడ ఏం లేడు. అయితే అరుణ్ వాళ్ళ మదర్ లక్ష్మమ్మ ఎగ్జామ్ చేసేస్తే మార్నింగ్ 5 o'clock అట్లా చప్పుడిని పడితే అత్తమ్మ అన్నట్టు ఆమె అక్కడ రీచ్ అయ్యేలోపే సౌండ్ వచ్చేసింది. ఆమెకు సౌండ్ విన్నది. ఆమె పోయి చూసే వరకు అక్కడ పడిపోయినది. అరుణ్ అక్కడ పారిపోయినప్పటికీ వెళ్ళారు. భార్యపై అనుమానం ఉన్నట్టు తెలిసింది, కానీ ఎందుకు ఎక్కడ అనేది ఎగ్జాక్ట్ కాజ్ అనేది మేము అరెస్ట్ చేయగలిగితేనే చెప్పేస్తాము, ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తాం. దాని గురించి ఒక 3 టీములు ఫామ్ చేసాము. ఎంత తొందరలో పట్టుకుంటూ చెప్పి